అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నుండి మన ఛానల్లో అపూర్వ చింతామణి కథను విందాం. పూర్వము ధీమంత భూపాలుడు మరుద్వతి అనే నగరమును పాలిస్తున్నాడన్నమాట. ఆ నగరము ఎక్కడున్నదంటే మణిదీపమందు ఉన్నది. ఆయన చాలా ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు నమ్మదగిన మంత్రి భూపాలుడు. ఈయన భార్య సుగుణాదేవి. ఆ రాజదంపతులకు కొడుకులు లేని చింత చాలా బాధ పెడుతూ ఉండేది. సంతానం కోసం దాన ధర్మాలను చేసేవారు. పుణ్యక్షేత్రాలను కూడా చాలా సందర్శించారు. ఎన్నో విధాలైన వ్రతాలను కూడా నోచుకున్నారు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. మగపిల్లలు లేకపోయినా ఆడపిల్ల పుట్టిన సంతతి కలిగినందుకు ఆ దంపతులు చాలా సంతోషించారు. ఆ బాలిక దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది. ఆమె చాలా చక్కగా అందంగా ఉండేది. ఆమెకు చింతామణి అనే పేరును పెట్టారు. చాలా అల్లారు ముద్దుగా ఆ బాలికను రాజదంపతులు పెంచుకుంటున్నారు. 5 ఏళ్ళు వచ్చేసరికి ఆమెకు అతి వైభవంగా అక్షరాభ్యాసాన్ని కూడా చేశారు. చింతామణి అంతఃపురమునకు ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో ఆడుకుంటుంది. ఒక రోజున ఆమెను వారి బావలైన సుధాకర్, ప్రభాకరులు చూసి మెచ్చుకున్నారు. అందరూ శిలావేదికలకు వచ్చి దాని మీద కూర్చున్నారు. తల్లి సుగుణాదే వచ్చింది. చిన్నగా నవ్వుతూ అందరినీ చూపించి, మా చింతామణి ఇద్దరు భావంలోనూ ఎవరిని చేసుకుంటుందో, ప్రభాకరుని చేసుకుంటుందో సుధాకరుని చేసుకుంటుందా అన్నది నవ్వుతూను. ఇద్దరు ధీమంతులకు మేనల్లుళ్ళు అవడంతో వారిలో ఆమె ఎవరిని చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పి నవ్వాడు. ధీమంతుడు అంటే ధీమంతుడికు వీళ్ళిద్దరూ కూడా మేనల్లుళ్ళు అవ్వడం వల్ల ఆయనకు ఎటువంటి అభ్యంతరము లేదని రాజు చెప్పాడన్నమాట. ఇప్పుడు సుధాకరు ప్రభాకర్ల విషయానికి వస్తే ఇద్దరు కూడా సమవయస్కులు. వారి మధ్యన కేవలము 6 మాసాలు మాత్రమే తేడా ఉంది. ఆ ఇద్దరు సుగుణశాలురే. అందువలన రాజు ఆ మాట అన్నాడు. ఎప్పటి దానికోసమో ఇప్పటి నుంచి చర్చించుకునే అవసరం లేదన్నాడు రాజు. ఆ తర్వాత అందరూ ఉద్యానవనం నుండి కలిసి అంతఃపురానికి బయలుదేరారు. చింతామణి అందమైందే కాదు, చదువుల్లో కూడా ఆరితేరి ఉన్నది, ప్రతిభావంతురాలైనది. ఎటువంటి మహాగ్రంథమైనా సరే చదివేస్తుంది. దాని అర్థం సులభంగా కూడా చెప్పేస్తుంది. ఏదైనా విమర్శించి మాట్లాడడంలో మంచి శక్తి కలది. కొడుకైనా కూతురైనా చింతామణి అయినందుకు తండ్రి ధీమంతరాజు ఆమెకు రాజనీతి సూత్రాలన్నీ కూడా, పరిపాలనా విధానాన్ని కూడా బోధించాడు. యుద్ధం చేసే పద్ధతి, ఆ రహస్యాలు కూడా నూరిపోశాడు. కత్తి పట్టడంలో నేర్పు వహించింది చింతామణి. చింతామణి భవిష్యత్తుని గురించి కలలకంటూ ఆమె శక్తి సామర్థ్యాలకు ఉత్సాహభరితురాలయ్యారు తల్లిదండ్రులు. ఆమెకు యుక్త వయసు రానే వచ్చింది. వరులు తమ కళ్ళ ముందరే ఉన్నారు కనుక ప్రభాకరునో సుధాకరునో ఆమె ఎవరిని కోరితే వారికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఆ రోజు చింతామణి చెరులతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. గుబురుగా పెరిగిన పొద ప్రక్కన పూలను సొంతంగా తుంచుతుంది. త్రాచుపాము ఎటు నుంచి వచ్చిందో రాకుమారి పాదం మీద కాటు వేసింది. ఆ బాధను తట్టుకోలేక చింతామణి పడిపోయింది. చెలులు పరిగెత్తుకుంటూ వెళ్ళి మహారాజుకు చెప్పారు. ఆయన
చాలా ఆందోళన చెందుతూ మంత్రగాళ్ళను పిలిపించి చికిత్స చేయించాడు. ఆమెకు ఇసుక మినుములు మంత్రించి ఆ ప్రాంతం అంతటా కూడా చల్లారు. రాజకుమారికి ఎన్నో మందులు వాడారు. ఏ మందులు ఆమె పట్ల పనిచేయలేదు. క్రమేపీ రాకుమారు నోటి నుండి నురుగు వస్తున్నది. పచ్చని ఆమె శరీరం నల్లబడిపోతుంది. అవయవాలు చల్లగా మంచు ముద్దల్లాగా అయిపోతున్నాయి. రాజమందిరంలో అంతా దుఃఖిస్తున్నారు. ఆమెకు వైద్యం చేసిన వైద్యులు ఇంక మా వల్ల కాదని తేల్చి చెప్పేశారు. ఈ దుర్వార్త నగరం అంతటా ప్రాకిపోయింది. అదే సమయంలో మహారాజు ఎవరైతే వచ్చి తన కూతురును బ్రతికించుతారో వారికి తన రాజ్యంలో సగం ఇస్తానని ప్రకటన చేశాడు. అదే సమయంలో రాజభటుడు ఒక సన్యాసిని వెంట పెట్టుకు వచ్చాడు. ఆ సన్యాసి రాకుమార్తెను చాలా పరిశీలనగా చూశాడు. మహారాజా, పరిస్థితి చాలా వరకు చేదాటిపోతుంది. నేను వైద్యం చేసి ఈమె ప్రాణాలు కాపాడుతాను. నేను చెప్పినట్లు మీరు చేయాలి అన్నాడు. అందుకు మహారాజు అంగీకరించినట్లు మాటిచ్చాడు. ఆ తర్వాత బైరాగి తన వద్ద ఉన్న విభూతిని తీశాడు. రాకుమారి చింతామణిని ఒక గదిలో ప్రత్యేకంగా పరుండబెట్టమన్నాడు. ఆ వెంటనే ఆ పనిని చేశాడు. నిప్పులను తెప్పించాడు. అందరినీ బయటికి వెళ్ళిపోమన్నాడు. తను అనుమతించే వరకు ఎవ్వరినీ కూడా లోనికి అడుగు పెట్టరాదని, చింతామణిని అసలు చూడకూడదని చెప్పాడు. అందరూ బయటకు వెళ్ళారు. అయితే 2 దాసీలను మాత్రం ఉండమన్నాడు. తదనంతరము తను తెచ్చిన భస్మమును నిప్పుల మీద వేశాడు. పొగ దట్టంగా వచ్చింది. ఆ పొగను మరో దాసీతో పొగను వృధా చేయకుండా చింతామణికి పట్టించమన్నాడు. ఆమె అదే విధంగా చేసింది. ఆమె సజీవురాలై లేచే వరకు ఎవ్వరూ లోనకు రాకూడదు, ఆమెను పలకరించకూడదు అని చాలా కట్టుదిట్టంగా చేశాడు బైరాగి. అర్ధరాత్రి సమయానికి చింతామణిలో కదలికలు కలిగింది. కాళ్ళు చేతులు ఆడించుతుంది. ఆ సమయంలో లోపలికి రావడానికి అనుమతినిచ్చాడు. అది చూసి అంతా ఊపిరి పీల్చుకుని ఆనందించారు. ధీమంత భూపాలునికి శరీరము తేలికైనది. ఆ తర్వాత కళ్ళు తెరిచి అందరినీ చూసింది. అందరితోనూ మాట్లాడింది రాకుమారి చింతామణి. అయితే అధికంగా నీరసించి ఉంది. బైరాగి పుణ్యమంటూ రాకుమారి బ్రతికిందని అప్పటికప్పుడే ఆ శుభవార్త దావనంలాగా అందరికీ ఆ నోట ఈ నోట తెలిసిపోయింది. రాజదంపతులు చేతులు జోడించి బైరాగికి నమస్కరించారు. భగవంతుడి మాదిరి తమరు వచ్చి మాకు పుత్రిక భిక్షణ పెట్టారు. మీ మేలు జన్మజన్మలకి మేము మరమలేము అని అన్నాడు ధీమంతుడు భూపాలుడు. మరో గడి గడిస్తే ఆమె మాకు దక్కేదే కాదు మహానుభావ అంది రాణి తృప్తిగా అమ్మయ్య అనుకు ఊపిరి పీల్చుకుంటూను. తదుపరి రాజు, నేను ఆడిన మాట తప్పను, మీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను తీసుకోండి అని అన్నాడు. బైరాగి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో హేళన ఉంది. మహారాజా, మేము సర్వసంగ పరిత్యాగులం, లోక కళ్యాణం కోసం కృషి చేస్తున్నాను. మాకు రాజ్యం ఎందుకు, పరోపకారం ప్రతిఫలమును కోరదని మేము చేసే మంచి పనులు ప్రజలకే పంచిపెడతాం అన్నాడు. నేను మీరు చేసిన సహాయానికి మీరు చెప్పిన విధంగా మిమ్మల్ని గౌరవించాలి. రాజ్యం ఇస్తానంటే వద్దంటున్నారు. మీకు ఇంకేమన్నా కావాలేమో చెప్పండి, తప్పకుండా ఇస్తాను అన్నాడు ధీమంతరాజు. అయితే నేను కోరిన పనిని నువ్వు చేస్తావా అడిగాడు బైరాగి. తప్పనిసరిగా చేసి తీరుతా రాజు జవాబిచ్చాడు. మీరు చేస్తారన్న నమ్మకం మాకేమిటి అన్నాడు బైరాగి. నాకున్న ఒక్క కూతురే,
మీదను ప్రమాణం చేసి నేను చెప్తున్నాను అన్నాడు రాజు ధీమంతుడు. అందరినీ బయటకు పొమ్మన్నాడు. మహారాజును మాత్రం ఉండమన్నాడు. ఆ విధంగానే చేశాడు. తర్వాత ఇలా అన్నాడు, నేను వీధుల వెంట తిరిగే బైరాగిని కాదు. నన్ను గుప్తయోగి అంటారు. మాతో మీరు పరిహాసాలు ఆడరాదు. ఇచ్చిన మాటను నెరవేర్చి తీరాలి. ఏమాత్రం మీరు వ్యతిరేకించినా మా శాపానికైతే గురి కావాల్సి వస్తుంది. అంతవరకు రానీకండి. నేనొక దీక్షను పట్టియున్నాను. అది నీ నగరంలో జరుపుతలుస్తాను. నా సంకల్పం నెరవేర్చిన నీకు ఇంద్ర పదవి లభించగలదు. నీ రాజ్యంలో కనకవర్షం కురుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మరుద్వతి నగరం మహేంద్ర నగరంగా మారిపోతుంది అన్నాడు యోగి. అంతా మీ దయ, అదేదో సెలవీయండి అన్నాడు ధీమంతరాజు. మీ పట్టణానికి తూర్పు దిశగా పెద్ద భవంతి నిర్మించాలి. చుట్టూ పెద్ద ఎత్తున గోడ నిర్మించి ఉండాలి. ఆ ప్రాకారంలోనే మీ రాకుమార్తె దీక్షా కంకణమును ధరించి ఆ భవనంలోనే ఉండాలి. దీక్ష ముగిసే వరకు కానీ మీ అంతఃపురానికి రాకూడదు. అంటే లోపలనే మరికొన్ని వేదికలు ఉంటాయి. మాతో పాటు నమ్మదగిన మరో చెలికెత్తి మాత్రం ఉండవచ్చు. తల్లిదండ్రులైన మీరు కూడా నా అనుమతిని ముందుగా పొందనిదే లోపలికైతే రాకూడదు. కుమార్తెను చూడకూడదు. అసలు విషయం ఏమిటంటే నేను చింతామణికి 3 ప్రశ్నలు మాత్రం చెప్తాను. ఆ ప్రశ్నలు ఏమిటని ఎవ్వరూ అడగరాదు. అయినప్పటికీ ఆ ప్రశ్నలకు ఎవరైతే ఖచ్చితమైన సమాధానం చెప్తారో వారిని ఆమె వివాహం చేసుకోవాలి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తానని వచ్చి చెప్పలేనివాడు మీకు అత్యంత ఆప్తుడైనా కానీ బంధువైనా కానీ మరెవరైనా కానీ నేను చాటును ఉండి సైగ చేస్తాను. ఆమె పట్టిన కరవాలముతో సమాధానం చెప్పలేనివాడి తలను నరికివేస్తుంది. అంటే ఆమె పట్టిన కత్తితో అతని తల నరికివేయాలన్నమాట. ఇచ్చావు కనుక ఇందుకు సమ్మతించకపోతే నా శాపానికి నువ్వు గురవుతావు అని చెప్పాడు గుప్తయోగి. ధీమంతురాజు పెదవి కదిల్చి మాట్లాడలేకపోయాడు. కళ్ళు మాత్రం గుప్తయోగిని చూస్తున్నాయి. కర్తవ్య శూన్యుడైనాడు. ఆ వెంటనే గుప్తయోగి పాదాలు పట్టి, మహర్షి, చావునున్న నా కుమార్తెను సజీవురాలు అయిందే కానీ ఆమె బ్రతికిన ఆనందం నాకేమున్నది? అభంశుభం ఎరుగని నా బిడ్డకు ఇంతటి ఘోర భయంకరమైన నియమాలు దేనికి? చింతామణి నాకు ఒక్కగానొక్క కూతురు. నా మేనల్లులకి ఇచ్చి వివాహం కూడా చెయ్యాలని నేను నిశ్చయించుకున్నాను. దయతో ఈ ఘోరమైన పనిని వేరొకరి చేత చేయించండి. మీరు నా కోరికను మన్నించండి. కోరికకు బదులు ధనాన్ని మీకు సమర్పించుకుంటాను అన్నాడు మహారాజు. అతను చెప్పిన దానికి ఆగ్రహించాడు. కూర్చున్న పీఠం నుండి చివాలను లేచాడు. మహారాజా, నీవు ఇవ్వనున్న ధనం ఎంతైనా ఎవరికి కావాలి? చేతనైతే మరో మాట మాట్లాడకుండగా నాకు ఇచ్చిన మాటను నెరవేర్చు. లేకుంటే నేను మరో చోటకు పోతాను. నా అంతటి మహర్షి శక్తివంతుని మీదనే నీకు నమ్మకం లేకపోతే నిన్ను నేను బాగు చేయలేను. నీ ఏకైక పుత్రిక చింతామణి ప్రాణాలతో ఉండడానికి కారణమే నేను. నీవు నీ ప్రాణాతి ప్రాణమైన నీ కుమార్తె మీద ప్రమాణమును చేసావు కదా, ఒకసారి అది నీవు గుర్తు తెచ్చుకో. తండ్రిగా నీకు తగని ప్రమాణం చేశావు. నేను వెళ్తాను. జరగనున్నది జరగక మానదు అని లేచి 4 అడుగులు అలా వేశాడు ఆ గుప్తయోగి. గుప్తయోగిని ఆపి అతని పాదాల మీద పడ్డాడు మహారాజు. క్షమించండి స్వామి, క్షమించండి. మీరు కోరిన విధంగానే చేరదలిచాను అని అన్నాడు. గుప్తయోగి సంతోషభరితుడయ్యాడు. శాంతించి అక్కడనే కూర్చున్నాడు. రహస్య భవనాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారో విందాం. గుప్తయోగి చెప్పిన విధంగా ఆ నగరానికి తూర్పు దిశగా కొంత దూరాన భవనాన్ని నిర్మించాడు.
చుట్టూ గోడ చా చాలా భారీ ఎత్తున కట్టించారు. భవంతి చాలా విశాలంగా ఉంది. ఆ లోపల ఒక దివ్య భవనం, ఆ భవనంలోని వేదిక, దాని మీద ఒక రగ్గు పరిచి ఉన్నది. ఆ రగ్గుపరిచిన వేదిక మీద నిలబడిన మనిషి రాకుమారి పట్టే కరవాలానికి అందేట్లుగా అక్కడ నిలబడతాడు. అదంతా చెక్క కూర్పు. దాని క్రింద విశాలమైన మరో గది ఉంది. దానికి ఒకవైపు గుప్తయోగి నివసించే గది, మరొక ప్రక్కన రాకుమారి చింతామణి తన ఇష్టసఖి మంజులతో కలిసి ఉండే గది. క్రింది గదిలో ఉండే గుప్తయోగి ప్రశ్నలు అడిగే సమయంలో చింతామణికి మాత్రమే కనబడతాడు, కానీ ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి వచ్చిన వ్యక్తికి మాత్రం కనబడ్డు. ఆ గుప్తయోగి తల నరకమని సైగ చేయగానే చింతామణి ఆ వచ్చిన అతన్ని తలను నిర్దాక్షిణ్యంగా నరికివేయాలి. రాకుమారుడు నిలబడే వేదిక ఇతర సమయాల్లో ఎవ్వరూ ప్రవేశించడానికి వీలు లేకుండా తలుపులు గట్టిగా బిగించబడతాయి. ఆ మెట్లున్నట్లు చింతామణికి కూడా తెలియదు. ఆ క్రింద ఉన్న భవనంలో ఒక క్షుద్రదేవత విగ్రహం ఉంది. దాని ముందు గుగ్గిలం వేసే నిప్పుల కుంపటి ఉంది. అక్కడ పుర్రెలెముకలు పడి ఉన్నాయి. అది మాంత్రికుడు ఆరాధించే క్షుద్రదేవత మందిరం ఉంది. ఆ భవనంలో అంత చీకటమయంగా ఉంది. కొన్ని చోట్ల రత్నాలు గుట్టలు, ఆ కాంతి పట్టపగల్లాగే కనిపిస్తూ ఉంటుంది. ఆ భవనం ప్రక్కన గట్టిగా ఎత్తున కట్టబడిన బయటకు వెళ్ళే మార్గం, ఆ తర్వాత కొద్ది ఖాళీ ప్రదేశం, అక్కడొక కందకం, అది చాలా లోతున ఉంది. యోగి నిర్ణయించిన ప్రకారం చింతామణి తలకు స్నానం చేయాలి, పట్టు వస్త్రాలను ధరించాలి, నవరత్నాలు పొందుపరిచిన హారాలను అలంకరించాలి. ఆ తర్వాత రాజేశ్వరీదేవికి నమస్కరించి ఆ తదుపరి గుప్తయోగికిచ్చిన మాట ప్రకారము దీక్షాంకంకణమును చేతికి కట్టుకోవాలి. ఆ తదుపరి తన కోసం నిర్మించబడిన మందిరంలో ప్రవేశించాలి చింతామణి. ఆమె చే నరకబడిన తలలు విశాల స్థలంలో ఉన్న కోట గుమ్మానికి వేలాడి తీయాలి. ఇది అక్కడ జరిగే పని అన్నమాట. ప్రభాకరుడు చింతామణిని వివాహమాడాలన్న ఏర్పాటైతే జరిగిపోయింది. అంతలోనే గుప్తయోగి తలపెట్టిన ఘోరం ప్రభాకరునికి తెలిసిపోయింది. అతనికి ఈ వార్త తెలియగానే ఉజ్జయినిలోనూ వజ్రపురంలోనూ రాజకుటుంబం వారందరూ కూడా చాలా బాధపడసాగారు. ఉజ్జయిని రాజు సూర్యవర్మ, వజ్రపురి రాజు చంద్రవర్మ, ప్రభాకరుడు, సుధాకరుడు వారి యువరాజులు. ఇద్దరూ కూడా సమవయస్కులే, కానీ ప్రభాకరుడు సుధాకరుని కన్నా 6 మాసాలు పెద్దవాడు. చింతామణిని గురించిన వివరం తెలియగానే ప్రభాకరుడు చువుక్కుమన్నాడు. ప్రభాకర సుధాకరులు ఇద్దరు ధీమంతరాజుకు మేనల్లుళ్ళే. ఇద్దరూ విశాల హృదయం కలవారే. చింతామణి ఈ వార్తను తెలుసుకున్న ప్రభాకర్ కలత చెందాడు. చింతామణి మాయసాధు వలయంలో పడిపోయిందంటే అది సహించరానిదిగా తలచాడు. ఆమెను ఆ మాయాజాలం నుండి బయటకు తెప్పించి సంపూర్ణ స్వేచ్ఛను కలిగించాలనుకున్నాడు. తను మరుద్వతి నగరము ప్రయాణమై వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పాడు. వారైతే వద్దన్నారు. ఆ సన్యాసి మంత్రగాడు, అతన్ని నమ్మరాదు అని చెప్పారు. ప్రభాకర్ వినలేదు. ప్రయాణమై మరుద్వతి నగరం వెళ్ళాడు. ప్రభాకరుని రాకకు ధీమంతరాజు ఆనందించాడు. అతను వచ్చిన పనిని తెలుసుకుని ఆ సాహసమునకు తల వంచవద్దని సలహా ఇచ్చాడు. కానీ ప్రభాకరుడైతే వినలేదు. ఆవేశం అతన్ని ముందుకు నడిపించింది. వేగంగా వెళ్ళి జేగంట కట్టిన తాడును విసురుగా లాగాడు. రాజభటులు అతన్ని లోపలికి పంపారు. అతను వెళ్ళి
వేదిక మీద నిలబడ్డాడు. చింతామణి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వచ్చిన మొదటివాడతను. ఆమె వేదికను అలంకరించబోయి ప్రభాకరుని చూసి వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళింది. ఏమిటొచ్చావు అని అడిగాడు సన్యాసి. స్వామి, ఆ వచ్చింది నాకు బావగారు. అటు చూస్తే బంధుత్వం, ఇటు చూస్తే గురువుల వారి ఆజ్ఞ. నన్నేం చేయమంటారు అని అడిగింది చింతామణి. గుప్తయోగికి అయితే కోపం వచ్చేసింది. సంభాళించుకుంటూ, చింతామణి, కంకణం ధరించిన తర్వాత బాంధవ్యాలు పట్టించుకోరాదు, కానీ నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. ఆ వచ్చింది నీకు బంధువు అని చెప్పావు కనుక వెళ్ళి అతన్ని ఏ విధంగానైనా వెనక పంపించేయి. అందుకు నేను కాదనను, కానీ ప్రశ్నలు విన్నాక సరైన సమాధానం చెప్పలేకపోతే ఆ వచ్చిన వారు ఎవరైనా సరే తల నరకాల్సిందే. ఇందుకు భిన్నంగా జరిగితే నేను ఏమాత్రం సహించలేను అన్నాడు గుప్తయోగి. చింతామణి మాటలు విని వెనక్కి వెనుదిరుగుతాడా ప్రభాకరుడు, లేదంటే సాహసానికి ఒడిగడతాడు? రేపటి భాగంలో విందాం. అపూర్వ చింతామణి కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.